కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బియ్యం గోడౌన్ను ఎమ్మెల్యే పార్థసారథి తనిఖీ చేశారు. గోడౌన్ ఇన్ఛార్జ్ ఇక్కడ లేడని, ఆయనకి తెలియకుండా ఒక బస్తా కూడా బయటికి వెళ్లడానికి లేదని, లోపలికి రావడానికి లేదని, ఇదంతా ఒక్క మహిళ ఆపరేటర్ చూసుకుంటుందని, ఏదైనా సమస్య వచ్చినా ఆమె మెడకు చుట్టుకుంటుందని, లారీ టు లారీ షిఫ్ట్ చేయడం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో, పట్టణంలో ఉన్నటువంటి డీలర్లు చెప్పే మాట ఒకటే అని, మాకి బియ్యం తక్కువ వస్తున్నాయి కానీ కాటా వేసి తూకం చేసి పంపించాలని, ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని తెలిపారు. తొలగించడం, ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం, హమాల్ మేనేజ్ చేయడం, ఎక్కడేం ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చి మీరు కనుక్కోవడం కాదు. ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే. ఓకే, అది వెంటనే చేయండి. రెండోది ఏంటి, మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు. సరుకులు చేర్చడం వరకు ఓకే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రెండవ మాఫియాని నేను మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు అని ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన అప్పుడు ఏం చేస్తారు, మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. మీరు ఆఫీసర్ కాబట్టి మీకు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దయచేసి రెండోది, ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు